నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 28వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహ స్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు, సూచనలు, సలహాలు ఏమిటి, ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈ రోజు గ్రహ స్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు బుధుడు యుతిలో వృచ్చికంలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ధనస్సు చంద్రుడు మీకు ధనలాభాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. ధార్మికత ఎక్కువగా కలిగిస్తాడు. దీంతో పాటు ఆధ్యాత్మికం వైపు మీ యొక్క మనసును వెళ్లేందుకు దోహదం పడే అవకాశం కనబడుతోంది. అయితే కొత్త కొత్త సంబంధాల ద్వారా ఈ రోజు మీకు మేలు కలగబోతోంది. దీంతో మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రాశిలో ఉండే వారికి ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఈ రోజు ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఏ అంశంలోనైనా సరే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కార్యసిద్ధి, కార్యజయము లభించేటట్టు గోచరిస్తోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. భూమి, వస్తు, వాహన యోగాలు కలిగేందుకు సూచన కనబడుతోంది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రము మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ, మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ, లేదా భూమి కొనుగోలు ఇలాంటి కొనుగోళ్లు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఏదైనా మనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీకు అనవసరమైన ఖర్చులు కూడా ఈరోజు ఆకస్మికంగా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. దాన్ని నియంత్రించుకోవడమా లేదా అంటే వదులుకోవడమా వద్దా అనేది నిర్ణయాలు మీరు ఈరోజు తీసుకోండి. తప్పదు అని అనుకునే అంశంలోనే ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి మీ తరపున అంటే మీ పేరిట ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా దోషాలుంటే పోయే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము 78 గాను, లక్కీ కలరు ఆకుపచ్చ రంగు, కలిసి వచ్చే నెంబరు 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత అనుకూలత ఉంటుంది. కొత్త కొత్త ఒప్పందాలు ఈ రోజు తీసుకోవటానికి చాలా మంచి రోజు. ఏదైనా అంశంలో నిర్ణయం కానీ, లేదా కొత్త ఒప్పందాలు తీసుకోవటం కానీ, లేదా వ్యాపార పరంగా కావచ్చు, లేదా అంటే మీ వృత్తిపరంగా కావచ్చు, ఈ రోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. ఒక శుభవార్త మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో వాదన చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటిది మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చిన్న విషయమే కానీ దాని మీద వాదన చేయాలన్న ఉత్సాహం మీకు కలుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసి ఆపే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా విష్ణుమూర్తిని ధ్యానించడంతో పాటు కలిసి వచ్చే అదృష్ట శాతం 89 గాను, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలోనూ జీవితంలోనూ కొన్ని మార్పులు చేర్పులు సంభవించేందుకు ఆస్కారం కనబడుతోంది. శ్రద్ధతో చేసిన ఏ పనైనా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అధిక శ్రమ ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా తీసుకోవద్దు. రోజు ఎలాగైతే చేస్తున్నారో అట్లానే చెయ్యండి తప్ప ఎక్సైట్మెంట్ అవ్వడం కానీ, లేదా ఎక్కువ శ్రమ తీసుకోవడం కానీ ఇలాంటి పనులు ఈరోజు చేయకండి. పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించి ఈరోజు ఉదయం పూట మీరు చంద్రగాయత్రి చదువుకుని చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఒక చిన్న శాంతి మంత్రాన్ని కూడా ఓం శాంతి 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 ఇలా ఒక చిన్న మంత్రాన్ని ఈరోజు మీరు మీ నోటితో మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 74 గాను, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే వారము సోమవారము.
తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, కళాకారులకు మీకు గుర్తింపు కలిగే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకతగా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమ జీవితంలో సంతోషము, పిల్లలతో ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సూచన ఏంటంటే అవకాశాలు వచ్చినవి వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి అర్జున పత్రాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే శాతము 92 గాను, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబ విషయాలలో కొన్ని కొన్ని అంశాల మీద మీకు చర్చలు జరగవచ్చు. డిస్కషన్స్ కానీ లేదా గొడవలు కానీ ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలు ఈ రోజు మీ కుటుంబంలో గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక సామరస్య ధోరణిలోనే మీరు ప్రవర్తించే ప్రయత్నం చేసుకోండి. ఆస్తి వాహన విషయాలలో కొనుగోలు చేయడం కానీ లేదా అంటే అమ్మకాలు కానీ ఇలాంటి విషయాల్లో కొన్ని అనుకూలంగానే పరిష్కారం అయ్యేటట్టుగా కనబడుతోంది. స్థిరచరాస్తుల విషయంలో కానీ కోర్టు విషయాల్లో కానీ మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ రోజుకి ఒక కొలిక్కి వచ్చేసేస్తే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కొత్తగా మేము ఏదైనా కేసులు వేసుకోవాలి లేదంటే కోర్టులకు వెళ్ళాలి తప్పదు మాకు అని అనుకున్న వాళ్ళు సాయంత్రం సమయంలో ఆ ఆలోచన చేసుకోండి. పొద్దున్న సమయం మీకు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ఆ సాయంత్రం పునరాలోచన చేసుకుని దానికి సంబంధించిన ప్రయత్నాలు సాయంత్రం పూట మొదలు పెట్టండి. చంద్రుడి గ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన కుటుంబ పెద్దల యొక్క మాట వినడంతో పాటు వారి యొక్క సలహాను తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో ఇందాక చెప్పినట్టుగా కోర్టుపరమైన నిర్ణయాలు కానీ కోర్టుపరమైన ఆలోచనలు కానీ సాయంత్రం సమయంలో చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 85% గాను, లక్కీ కలరు పసుపు రంగు లేదా గోల్డ్ కలరు. అయితే కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. స్నేహితులతో మైత్రి ఎక్కువగా బలపడుతుంది. గతంలో మీకు ఏదైనా ఇబ్బందులు కానీ వారితో కానీ వారి వల్ల కానీ గొడవలు పడి ఉంటే కనుక అవి తొలగిపోయి మనస్పర్ధలు తొలగిపోయి మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీకు ఉపకారం జరిగేందుకు అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు డల్గా ఉండాల్సిన స్థితి వస్తుంది, కానీ ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. పరిహారము శుక్రదేవుడికి అంటే శుక్ర గ్రహానికి తెల్లని గంధంతో పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మరి శుక్రదేవుణ్ణి ఎలాగ తెల్లని గంధంతో పూజ చేస్తాము అని సందేహం రావచ్చు. నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడికి తెల్లని గంధాన్ని మీ చేత్తో మీకు సమర్పించి స్వామివారిని కనుక ప్రసన్నం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 90, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు ఈ రోజు ఎక్కువ శాతం కనబడుతోంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. శారీరక శక్తి పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషం ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు ఎక్కువగా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చిన్నదో తృణమో పణమో ఎంతో కొంత ఏదో ఒకటి ఈ రోజంతా సాధ్యమైనంత వరకు దానం అనేది ఇస్తూ ఉండండి. అది అన్నదానం కావచ్చు, డబ్బు కావచ్చు, వస్త్రం కావచ్చు, ఏదో ఒకటి ఇవ్వడానికే ఎక్కువ ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి స్వయంగా మీ చేత్తో పాలాభిషేకం చేసుకున్నట్టయితే గ్రహరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అదృష్ట శాతం 91, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో చాలా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము కూడా ఈరోజు ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే మీలో ధైర్యం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిత్వంగా కొంత మీకు పరిపక్వత రావడంతో పాటు ధార్మిక కార్యక్రమాలు చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. సూచన ఏంటంటే కనుక ఏదైనా కొత్త ప్రాజెక్టులు అంటే మీ సొంతంగా కావచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏవైనా కొత్త ప్రాజెక్టులు కనుక వచ్చినా లేదా చేద్దామనుకున్నా తక్షణమే మీరు చేసే ప్రయత్నం చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా గురువారం నాడు ఏదైనా ఆలయంలో గురు సంబంధిత ఆలయంలో
నెయ్యి దీపాన్ని గనక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 95, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొన్ని విషయాలలో మీరు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే వృత్తిలో అనుకోని మార్పులు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్లేందుకు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ శ్రమ కావచ్చు, మీ కష్టం కావచ్చు, లేదా మీ గుర్తింపు కావచ్చు, ఇలాంటివి ఏవైనా గుప్తంగా ఉండిపోయి ఎవరు చెప్పుకోక, ఎవరు మెచ్చుకోక వదిలేసినవి తిరిగి మీకు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక విశ్రాంతి తీసుకోవడంతో పాటు ధ్యానం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారంగా శనిదేవుణ్ణి పూజించి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అదృష్ట శాతము 70% గాను, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆశలు తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, పరువు ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పత్రాల మీద సైన్ చేయాలన్నా, ధనపరంగా ఏదైనా లావాదేవీలు చేయాలన్నా, కొనుగోళ్లు చేయాలన్నా మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ పెద్దవాళ్ళను కానీ సంప్రదించి చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 85 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పదవి పెరగడంతో పాటు, అంటే కొత్త పదవి రావడంతో పాటు పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటుగా ఒక కొత్త కీలకమైన సమాచారము మీకు అందుబాటులోకి వస్తుంది. సీనియర్ల ఆశీర్వాదము మీకు అందుబాటులోకి వస్తుంది. పెద్దల ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు విజయోత్సాహము, అంటే మీరు గతంలో వదిలేసిన పనులు ఏవైతే అపజయం కావడం కానీ లేదా ఆగిపోవడం కానీ అలాంటివి ఏవైనా కొన్ని వార్తలు కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, ఆగిపోయినవి కానీ లేదా ఫెయిల్ అయినవి కానీ మీకు ఈరోజు విజయాన్ని చేకూర్చి ఆ యొక్క సంతోషాన్ని అనుభవించడానికి ఈ రోజు ఎక్కువ సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక దేని పట్లైనా మీరు కృతజ్ఞతా భావంతో ఈ రోజు ఉండాలి. పెద్దలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా దేవుడు కావచ్చు, లేదంటే యూనివర్స్ కావచ్చు. కృతజ్ఞతా భావాన్ని ఈ రోజు మీరు పెంపొందించుకోవాలి. పరిహారంగా మీకు శ్రీ మహావిష్ణువు ఆలయంలో పసుపు రంగు పువ్వులతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 93 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.